నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో గల వికాస కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ధర్నా చౌక్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఆందోళన. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని, జీవో నెంబర్ 117 రద్దు చేయాలని డిమాండ్. కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి తిప్పేనాయక్ అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని, జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు కాకినాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా నాయకులు పాండవులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు 4.5 ఏళ్లు ముగుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వ కాలంలో 23,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని, భర్తీ చేయడం లేదని, తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి 25,000 పోస్టులతో తీస్తామని హామీ ఇచ్చి నేడు 4.5 సంవత్సరాల తర్వాత 6,100 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అంటే డిఎస్సి అభ్యర్థులను మోసం చేయడమేనని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 99% అమలు చేశామని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం ఖాళీలు, పోస్టుల భర్తీ, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ఎటువంటి హామీలను అమలు చేయకుండా 99% మేనిఫెస్టో ఎలా అయిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దగా డిఎస్సి 6,100 వెనుకకు తీసుకుని మెగా డిఎస్సి 25,000తో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు టి రాసం, డిఎస్సి అభ్యర్థులు గణేష్, భవానీ, రామలక్ష్మి, తులసి, రాజేష్, రామకృష్ణ, మణికంఠ, పావని, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి అభ్యర్థులు మరి గత 4.5 సంవత్సరాలుగా మా నిరీక్షణకు జరిగింది అన్యాయం ఏమిటంటే, ఈ రోజున ప్రభుత్వం 6,100 పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. కానీ మరి మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 25,000 పోస్టులు రిలీజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారండి. మరి 4 సంవత్సరాల నుంచి మీరు నిరీక్షణతో ఎదురు చూస్తున్నందుకు మాకు చాలా అన్యాయం జరిగింది. మరి ప్రతి జిల్లాలోనూ 0 పోస్టులు చూపించడము, మరి 1 పోస్ట్ చూపించడం, ఎస్సీటీగా మేము ఎంతో బాధపడుతున్నాము. మరి 4 సంవత్సరాలుగా కోచింగ్ తీసుకున్న విద్యార్థులు, మరి వారి తల్లిదండ్రులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చాలా అసంతృప్తిగా ఉన్నది. అంచెంచుగా ఈ 6,000 పోస్టులు రద్దు చేసి 25,000 పోస్టులు డిఎస్సి అభ్యర్థుల పోస్టులు ఇప్పించవలసిందిగా ఈ 117 ఈ జియోని రద్దు చేసి మాకు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో మ్యాక్సిమం మెగా డిఎస్సిని ప్రకటించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 23,000 పోస్టులతో ప్రతి ఏటా డిఎస్సి ఇస్తాను అన్నారు. మేము గత 4.5 సంవత్సరాలుగా ఎవ్రీ కోచింగ్ సెంటర్ ఏ బ్యాచ్ పెట్టినా ఆ బ్యాచ్కి మేము వెళ్ళి కోచింగ్ తీసుకుంటూనే ఉన్నాం. జగనన్న వచ్చాడు, మాకు డిఎస్సి ఇస్తాడు, మేము ఎస్సీటీ పోస్టులు తెచ్చుకుంటాం జాబ్ అని. ఇంటర్మీడియట్ చేసి డిఎడ్ చేసిన వాళ్ళకి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి మీరు ఎలిజిబిలిటీ కల్పించారు, ఒక్క డిఎస్సి ఎస్సీటీ పోస్టులు తప్ప. అలాంటి ఎస్సీటీ పోస్టుల గురించి మేము 4.5 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి, మా తల్లిదండ్రులు కష్టపెట్టి, ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చి మేము కోచింగ్ సెంటర్ల వెంట పడుతూ రాత్రనగా పగలనక రోజుకి 15 గంటలు 14 గంటలు అంటూ లెక్క పెట్టుకొని సిలబస్ అంతా మేము కవర్ చేసుకుంటూ ఉంటే, ప్రతి సంవత్సరం మీరు సిబిఎస్ఈ బోర్డు అని 6th క్లాసు 7th క్లాసు 8th క్లాసు అంటూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క క్లాస్ సిలబస్ మీరు చేంజ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. అయినా కూడా మేము జగనన్న ఇస్తాడు డిఎస్సి అనే ఒక నమ్మకం, టీచర్కు ఉండవలసిన ఫస్ట్ క్వాలిఫికేషన్ సహనం. ఆ సహనంతోనే మేము ఈ 5 సంవత్సరాల నుంచి మీరు డిఎస్సి ఇస్తారు అనే ఉద్దేశంతో కోచింగ్ సెంటర్లో మారిన సిలబస్, ప్రతి సిలబస్ని మేము 3-4 టైమ్స్ రివిజన్ చేసుకుంటూనే ఉన్నాం. కాబట్టి మాకు వెంటనే తూర్పుగోదావరి జిల్లాకి 1000 పోస్టులు ఎస్సీటీ పోస్టులు
1000కి తగ్గకుండా మీరు నోటిఫికేషన్ ఇవ్వండి అంతే. ఈ 117 జీవోని రద్దు చేసి వెంటనే 1000కి తగ్గకుండా తూర్పుగోదావరి జిల్లాకి ఎస్సీటీ పోస్టులు ఇవ్వాలి. ఇదే మా డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ డిఎస్సి ఏదైతే ఉందో డిఎస్సిని 6100 కాదు పూర్తిగా 25,000 పోస్టులతో భర్తీ చేయాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా అధికారంలోకి వచ్చేటప్పుడు అన్ని పోస్టులని భర్తీ చేస్తాం, ఖాళీ పోస్టులు అనేది లేకుండా చేస్తామని చెప్పి ప్రకటనలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం డిఎస్సి 6100 పోస్టులు భర్తీ చేస్తాం అని చెప్పి ప్రకటన ఇవ్వడం తప్ప ఈ డిఎస్సి నిరుద్యోగులందరూ తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ మినీ డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సి 25,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. కాకినాడ కలెక్టరేట్ ధర్నా చౌక్ దగ్గర అనంతరం కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి కూడా వెళ్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ పనులు చేయకపోతే మినీ డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సి కానీ ప్రకటించకపోతే 2024లో ఏప్రిల్ నెలలో జరిగే ఎన్నికల్లో మేము కూడా ఓ బటన్ నొక్కే అవకాశం ఉంటుంది. ఆ బటన్ ఖచ్చితంగా నీకు వ్యతిరేకంగానే నొక్కుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాజా, కాకినాడ. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం అన్నారు. జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామంలోని కరటూరి వీర్రాజు తన రైస్ మిల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నరసింహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర్రాజును ఆత్మీయంగా కలుసుకునేందుకు రావడం జరిగిందన్నారు. మొన్న దెందులూరులో సిద్ధం సభ విజయవంతమైందన్నారు. ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉండగా ప్రజలు అత్యధికంగా సభకు వచ్చారని అన్నారు. నియోజకవర్గం నుండి సుమారు 90 బస్సుల్లో వివిధ కార్లలో సభకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తోట రామ్జీ, అత్తులూరి సాయిబాబు, కరటూరి శ్రీను, ఎస్కే గఫూర్, గుల్లా ఏడుకొండలు, జాన్ వెస్లీ, పాము సూరిబాబు, రామకుర్తి జగ్గాలు, సప్ప రఘునాథ్, భూమడ గణపతి, మలిరెడ్డి పాపారావు, సూరిమిల్లి సూరిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. దగ్గర కాబట్టి ఇప్పుడు చెప్తుంటది మీ తమ్ముడు గండేపల్లి మండల వైసీపీ యువనేత మురారి ఉప సర్పంచ్ జాస్తి వసంత్ వైసీపీకి రాజీనామా చేసి తన అనుచరులు 1000 మందితో టీడీపీలో చేరారు. మండల వైసీపీ యువనేత మురారి, ఉప సర్పంచ్ జాస్తి వసంత్, సర్పంచ్ కుక్కల ఆనందబాబు, పంచాయతీ వార్డు మెంబర్లు 1000 మంది వసంత్ అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా మురారి గ్రామ టీడీపీ అధ్యక్షులు సుంకవిల్లి రాజు ఇంటి వద్దకు చేరుకుని అక్కడ పాత టీడీపీ క్యాడర్ తో కలిసి ఊరేగింపుగా జాస్తి వసంత్ ఇంటి వద్ద ఉన్న కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు.
కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారిగా డి తిప్పే నాయక్ బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన బదిలీలో భాగంగా కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో నూతనంగా విచ్చేసిన ఆయన కలెక్టరేట్లో జిల్లా స్పందన హాల్, వివేకానంద సమావేశ హాలు మరియు వివిధ సెక్షన్లను సందర్శించి పరిశీలించారు. అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు ఉన్నారు.